వహిదా బేగం అంటుంది కదా, గుర్తులేదా నీకు? పాపం పిలవకపోయినా విషెస్ చెప్పడానికి వచ్చింది అత్తయ్య. అవునా? అయితే ఉండమ్మా, వహిదాకి జ్యూస్ తీసుకొస్తాను. అలాగే, మీరు వెళ్ళి తీసుకురండి. ఏంటి ఇంకా గుర్తుకు రాలేదా? అబ్బబ్బా, ఆ బుర్క తీసి మాట్లాడమ్మా. నువ్వెవరో తెలియక మాల్వేని కన్ఫ్యూజ్ అవుతాండది. బుర్కా తీయకూడదు, అది మాకి ఆచారం. ఆచారం. అలివేణి గారు, మీకీ చేతులు ఎంత స్మూత్ గా ఉన్నాయో. అబ్బబ్బా, ఈ వైతా బేగమేంది అలివేణి చేతుల్ని అట్ట నిలిపేస్తాండది. ఆచారం. అవునా? చేతులు పెసుకటం కూడా ఆచారమేనా? సరే, అట్నేలే. అబ్బా అలివేణి, ఈ చెయ్యికి కూడా గోరింటాకు డిజైన్ చాలా బాగా ఉంది. చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఆడాళ్ళు ముద్దు పెట్టుకోవడం ఏంది? వైదా బేగం చండాలం గుండ్లా? ఆచారం. అబ్బా, మీ చేతిలో రేఖలు చూస్తూ ఉంటే నీది లవ్ మ్యారేజ్ కదా అల్వేని? నాకు కూడా సిద్ధాంతి గారు జోష్యం చెప్పినారు. నాది కూడా లవ్ మ్యారేజే తెలుసా? అవును వైదా బేగం, నీదే ఊరు? మాది పుట్టిన ఊరు ఊట్కూరు, అత్త వాళ్ళ ఊరు మైదుకూరు. మైదుకూరు అంటే కడప కదూ? అవును, మాది కడప. హే అమ్మా కృష్ణవేణి, వహిదాకి జ్యూస్ ఇవ్వమ్మా. వహిదా గారు, బాగా అలసిపోయినట్టున్నారు. ఇంక చాలు గాని రూమ్ లోకి వెళ్ళి జ్యూస్ తాగండి. అలాగే ఫ్రెండ్, కానీ నాది ఒక్క మాట. ఏంటో చెప్పండి వహిదా గారు. అల్వేనితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. హే, తనని రూమ్ లోకి పంపిస్తే మేం మనసు విప్పి మాట్లాడుకొని గిఫ్ట్ ఇచ్చుకుంటాం. అలాగే వహిదా గారు. మళ్ళీ పర్సనల్ ఏంది? ఏంటి మాట్లాడు వైదా? పెళ్లి కూతురుతో పర్సనల్ గా మాట్లాడాలంట. అదే ఎందుకు? ఆచారం. సరే, జ్యూస్ తాగు వైదా. అయ్యయ్యో, బుర్కాలో ఉండది అరవిందా? మోసం. అయ్యయ్యో. ఏమైనది చంద్రకళ? అది అక్క, ఎందాక బుర్కాలో వచ్చినది అరవిందు. అయ్యో, అవునా? వహిదా బేగం అన్నారు. అదంతా నాటకం అక్క. బురక ఏంటి? అయ్యో, అడ్డంగా దొరికిపోయానే. జ్యూస్ తాగాలంటే బురక తీయాలి కదా, అందుకే తీయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలారా దేవుడా? అది ఏం లేదు అల్లుడు గారు, విడిదింట్లో ఉన్న అరవిందు అంజలిని చూద్దామని దొంగచాటుగా బురకా వేసుకొచ్చాడు. తీరా చూస్తే అంజలి లేదు.
అలివేణితో బురకాలా మాట్లాడుతుంటే అది మన చంద్రకళ అరవింద్ని కనిపెట్టేసింది. అంతే. మరి అరవింద్ అంజలి కోసం వస్తే అలివేణి చేపట్టుకుని నిలబడిపోయింది. తేడాగా ఉండ్లా? అవును, ఇంతకు ముందు బురకాలో వచ్చిన పెళ్లి కొడుకు ఎక్కడా? పాపం భయంతో వెళ్ళి రూమ్ లో దాక్కుని నడిచిండు మామయ్య. అంజలిని చూడ్డానికి బురక వేసుకుని వచ్చాడా? బాగుంది. ప్రేమికులు కదా అల్లుడు గారు, ఆ మాత్రం తెగింపు ఉండదా ఏంటి? సరే, ఇంతకీ అంజలి ఎక్కడ లక్ష్మి? ఇందాక నుంచి చూస్తున్నాను, కనిపించలేదయ్యా. రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అల్లుడు గారు. ఇందాక నేను చూశాను. నాన్నా, ఎక్కడికి వెళ్ళావమ్మా? అదే నాన్నా, రూమ్ లో ఉన్నాను. సరేనమ్మా, నీకోసం అబ్బాయి బురకా వేసుకుని చాలా ధైర్యంగా విడిదింటి నుంచి ఇక్కడికి వచ్చాడు. కాస్త మొహం చూపించి పంపించమ్మా, పాపం. అమ్మయ్యా, అరవింద్ నువ్వు సేఫ్. అబ్బా బామ్మగారు, నేను పెళ్లి కూతుర్ని. అవునే, నువ్వు పెళ్లి కూతురువే. నీకోసం అరవింద్ వచ్చాడు. వెళ్ళి చూపించమన్నాడుగా అల్లుడు గారు. వెళ్ళి మరి వెళ్ళవే. అబ్బా, రా అంజలి, రా పోదాం. నిన్ను చూడాలని ఒక్కటే గొడవ చేస్తుంటే అలా బురకలో తీసుకొచ్చాను. మరిది గారి కోసం వదిన కష్టం. ముందు ముందు మీ ఇద్దరి కోసం ఇంకెన్ని కష్టాలు పడాలో ఏమో. అయ్యో, సిగ్గుపడిన చాలు గాని ఇట్ట తిరగండి పెళ్లి కొడుకు గారు. పాపం పెండ్లి కొడుకు గారు సాహసం చేయరాడింపకాయని వచ్చినారు. అంజలిని ఒకసారి మొహం చూపించి పంపించమని బావగారు చెప్పినారు. అందుకే బాగా చూసుకుని వెళ్ళిపోండి పెండ్లి కొడుకు గారు. పిన్ని, మీరు బయటకెళ్ళండి, ఆయన సిగ్గుపడుతున్నారు. చూసినారు కదా, ఇంకా నేను బయటకు వెళ్ళటం ఎందుకు? మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడుకోవాలి, మీరు వెళ్ళండి పిన్ని. సరే, అట్నేలే. నా నడుం మీద పుట్టుమచ్చ నీకంతగా నచ్చిందా అరవింద్? పెళ్లికి ముందు అక్కడ ముద్దు కావాలన్నావుగా. ఓకే, ఇవాళ నీకు అక్కడ ముద్దు పెట్టుకోవాలన్న కోరిక తీరుస్తాను, సరేనా?
సారీ అంజలి, అందరూ ఉన్నారు, ఇప్పుడు వద్దులే ప్లీజ్, బాయ్. ఇదేంటి, తను అడిగింది ఇస్తానంటే సారీ వద్దంటాడు? నువ్వు వద్దన్నప్పుడు ఈ పుట్టి మచ్చెందుకు? గాడిద గుడ్డు. మొత్తానికి పెళ్లి కూతుర్ని చూడ్డానికి అరవింద్ బుర్కా ప్లాన్ వేశాడా? మామ్, పెళ్లి కూతుర్ని చూడ్డమేమో కాని అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు మామ్. మా కాలంలో పెళ్లి కూతుళ్ళు పెళ్ళయ్యాక ఎప్పుడో కాని భర్త మొహం చూసేవాళ్లు కాదు. ఈ తరం వాళ్ళకి అంత ఓపిక లేదు బామ్మా. అయినా నువ్వు చేసిన చిలిపి చేష్టలే ఎక్కువ. మళ్ళీ పెళ్లి కూతురుతో మాటలు కూడానా? ఈసారి విడిదిలో దాటావో? సారీ మామ్. ఏమైనా ఇలాంటి సరదాల కోసమే పెద్దవాళ్లు 5 రోజుల పెళ్లి అని మంచి కాన్సెప్ట్ పెట్టారు. ఈ మోడర్న్ టైంలో అంత టైం ఎక్కడుంది? పెళ్లికొచ్చామా, అక్షంతలు వేశామా, తిన్నామా, వెళ్ళిపోయామా, అంతే. ఆ పాత రోజులు మళ్ళీ తప్పకుండా వస్తాయి లక్ష్మీనారాయణ గారు. వస్తే ఈ తరం వాళ్ళకి పెళ్లి విలువ బాగా తెలుస్తుంది రత్నప్రభు గారు. రత్నప్రభు గారు, భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మీకెవరికైనా స్పెషల్ గా కావాలంటే వండి పెడతాం. అలాంటివేమైనా ఉంటే చెప్పండి. ఆ వంటల సంగతి మనకెందుకు వీరభద్రం గారు? అవన్నీ లేడీస్ చూసుకుంటారులేండి. మనం వెళ్ళి సిండికేటర్ అమ్మి 3 ముక్కలాట అటు ఇటు ఎంజాయ్ చేద్దాం పదండి. నేను రెడీ. యా కమాన్. సినిమామయ్య, ఆగండి ఆగండి, నేను కూడా వస్తాను. పదండి పదండి. సరే రండి. ఆగండి. ఏంటి, లేడీస్ వంట చేసుకోవాలా? మీరు 3 ముక్కలాటాడతారా? మరంతే కదక్క, వంటలు మీ సెక్షను, మగాళ్ళది మాది ఎంటర్టైన్మెంట్ సెక్షను. ఇదిగో, ఇలా మాట్లాడితేనే మా లేడీస్ కు కోపం వస్తుంది. పాపం శశిధర్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది రత్నప్రభ గారు. మా లేడీస్ జీవితాంతం మీ మగాళ్లకు వంట చేసి పెట్టాలి. కనీసం ఇలాంటి ఫంక్షన్లలోనైనా మీరు వంట చేసి మాకు రెస్ట్ ఇవ్వచ్చు కదా. వంటలా? అది మగాళ్ళం మేమా? నెవర్. అవును, ఆ 3 ముక్కలాట రమ్మి మేమాడతాం. మీరు వెళ్ళి వంట చేయండి. వదినా సూపర్. రత్నప్రభ గారు, అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పినారండి? ఇట్లాంటి పెండ్లి ఫంక్షన్ లో మగాళ్ళు కొత్త బట్టలు వేసుకుని టిప్పు టాపుగా తిరగటం తప్ప చేసేదేం ఉండదు. పెళ్లి పనులు మేం చేయకపోతే మీ లేడీస్ చేస్తారా? చిన్నమామయ్య, టాపిక్ మార్చండి. నువ్వు ఆగమ్మా. ఏంది మీరు చేసేది గడిది గుడ్డు? ఒకసారి వంట చేయండి, తెలుస్తాది. చిన్నత్తయ్య, నువ్వు వాగు కృష్ణవేణి. అవును, వంట చేయండి, తెలుస్తుంది. చేస్తాం. అదేమన్నా బ్రహ్మ విద్య? ఇదిగో వీరభద్రం, నువ్వు ఆగు. శశిధర్, నువ్వు మాట్లాడు. మీరు చేసే వంటలు తినలేక మగాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుసా? బాబు శశిధర్, మీరు ఆగండి లక్ష్మీనారాయణ గారు. ఈ లేడీస్ చేసే వంటలు తినలేక అవి బాగా లేకపోయినా బాగున్నట్టు నటిస్తూ ఉప్పు తక్కువైనా సూపర్ అని, కారం ఎక్కువైనా అదిరింది టేస్ట్ అని 100కి 100 మంది భర్తలు భార్యల వంటలు భరిస్తూ తింటున్నారని ఈ మధ్య సర్వేలో తేలింది. అద్దరు కొట్టావు.
ఇంట్లో భార్యలు సరిగ్గా వంట చేయకపోవడం వల్లే కదా ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు. ఇవన్నీ కాకుండా స్టార్ హోటల్లో బుఫేలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అసలు భార్యలు టేస్టీగా కర్రీస్ చేయకపోవడం వల్లే కదా వీధికో కర్రీ సెంటర్ పుట్టుకొస్తున్నాయి. ఏమండి వీరభద్రం గారు, నెక్స్ట్ మీరు మాట్లాడండి. శశిధర్ గారు చెప్పిన దాంట్లో ఏ మాత్రం సందేహం లేదండి. అసలు లేడీస్ చేసే వంటల వల్లే మగాళ్ళకి షుగర్లు, బీపీలు, ఊబకాయలు వచ్చేస్తున్నాయని ఓ ఇంటర్నేషనల్ సర్వేలో తేలింది. అసలు లేడీస్ కి వంట చేయడమే రాదండి. ఎస్, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, స్టార్ హోటల్కి వెళ్ళినా అక్కడ షెఫ్లు ఎవరు? మగాళ్ళు. నలభీమ పాకం అంటారు. నలుడెవరు? మగాడు. భీముడెవరు? మగాడు. రే శశి, బాగారు, మా ఆవేశాన్ని చల్లార్చకండి. పాండవులు అజ్ఞాతవాసంలో విరాటరాజు దగ్గర ఉన్నప్పుడు ద్రౌపది వంట మనిషిగా వెళ్ళిందా? లేదు, భీముడు వంట మనిషిగా వెళ్ళాడు. అది మా మగాళ్ళ సత్తా అంటే. నలభీమ పాకం అన్నారు గాని ఏ మయూరి పాకమో, ఏ చంద్రకళ పాకమో అని ఒక్క లేడీ పేరుతో వంటకం చూపించండి. కమాన్ కమాన్, టెల్ మీ ఎసే. వారెవ్వా సూపర్. హే సూపర్. లక్ష్మీనారాయణ గారు, ఈరోజు విడిదింట్లో మీ లేడీస్ వంట చేయకూడదు. మీ ఇంట్లో మగాళ్ళు, మా ఇంట్లో మగాళ్ళు వంట చేస్తారు. అయ్యో, విడిదింటికొచ్చిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. వీళ్ళేదో సరదాగా మాట్లాడారంతే. వంటలన్నీ నేను చేయిస్తానులేమ్మా. వద్దు లక్ష్మీనారాయణ గారు, మగాళ్ళు వంట చేయాలి, మా లేడీస్ తినాలి. ఈ రత్నప్రభ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది ఫిక్స్. రత్న, వాళ్ళేదో అంటే మగాళ్ళందరికీ శిక్ష. మీరు మాట్లాడకండి. లేడీస్, మీ అందరికీ ఈ ఛాలెంజ్ ఓకే కదా? మా అందరికీ ఓకే. మగాళ్ళు వంట చేయాలి, ఆడవాళ్ళందరూ తినాలి. ఇదే ఫిక్స్. మేడం, వంట మనుషులు పిలిపిస్తారులేండి. చేతో సరదాగా తీసుకోకుండా మీరు సీరియస్ అవుతారేంటి మేడం? నేనేం సీరియస్గా అనడం లేదు, సరదాగానే. నువ్వు కూడా మా వైపే ఉండు. ఇది నీ అత్తగారిగా నా ఆర్డర్. అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే. రోజు కష్టపడి చేస్తుంటే శుభ్రంగా తింటూ లేడీస్ అందరి మీద నిందలు వేస్తారా? మీరు వంట చేయాలి, మేం తినాలి. ఆ వంట కాని బాగోపోతే మిమ్మల్ని అప్పుడేం చేయాలో డిసైడ్ చేస్తాం. చేసేదేముంది? ఫ్యూచర్లో రోజు హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకుంటారు. మీరు మాత్రం అస్సలు వంట చేయకండి. అసలు విడిదింటికొచ్చి పెళ్లి కూతురు వాళ్ళు చేసిన వంటలు లొట్టలేసుకుంటూ తినకుండా అనవసరంగా ఛాలెంజ్లకు పోయి భలే ఇరుక్కున్నారు. అనుభవించండి.